డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణ స్పీడప్ అయింది. ఎమ్మెల్సీ అనంతబాబు సతీమణి లక్ష్మీ దుర్గా అలియాస్ రోజాకు అరెస్టు భయం పట్టుకుంది. ఈ క్రమంలో ఆమె ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు. సిఎఫ్ఎస్ఎల్ నివేదికలు సంచలన విషయాలు బయటపడడంతో ఈ కేసు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాకినాడకు చెందిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో కొత్త ఆధారాలు పోలీసుల చేతికి చిక్కాయి. సీసీటీవీ ఫుటేజీని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించి విశ్లేషించగా హత్య జరిగిన సమయంలో ఎమ్మెల్సీ అనంతబాబు కుటుంబ సభ్యుల కదలికలను స్పష్టంగా కనిపించినట్లు సమాచారం. హత్యకు ముందు తరువాత అనంతబాబుతో ఎవరెవరు ఉన్నారనే అంశంపై ఫోరెన్సిక్ నివేదిక క్లారిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అనంతబాబు భార్య రోజాను అధికారులు విచారణకు పిలవగా, మరోవైపు ఆమె కుల ధృవీకరణ పత్రం కోసం అడ్డతీగల తహసీల్దార్కు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. అయితే పోలీసుల వ్యూహాన్ని రెవెన్యూ సిబ్బంది లీక్ చేయడంతో అరెస్టు తప్పదనే ఆందోళనతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ బెయిల్ పిటిషన్ ఎల్లుండి విచారణకు వచ్చే అవకాశం ఉంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకి సంబంధించి ఎమ్మెల్సీ అనంతబాబు కుటుంబ సభ్యుల కదలికలను కూడా పోలీసులు గమనించారు. సో ఎటువంటి విషయాలు బయటపడ్డాయి, పోలీసులు ఏం చెప్తున్నారు? అదిగా మొత్తం మీద చూసుకుంటే 2020లో జరిగిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలకమైన పరిణామాలు, కీలకమైన అంశాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు విచారణలో ఆసక్తికర అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అనంతబాబుకు సంబంధించి కూడా ఏదైతే డ్రైవర్ హత్య సుబ్రహ్మణ్యం ముందుకు ఆయన ఎవరెవరితో సమావేశమయ్యారు, ఎవరెవరితో భేటీ అయ్యారు, ఎక్కడెక్కడ ఆయన చర్చలు నిర్వహించారు, అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యం కూడా దానికి ముందు అంటే చనిపోవటానికి ముందు ఎవరెవరితో సంభాషించారు, ఎవరెవరితో మాట్లాడారు అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఫారెన్సిక్ ల్యాబ్ సంబంధించి కూడా అలాగే మిగిలిన టెక్నాలజీని వినియోగించి హత్యకు సంబంధించిన కీలకమైన ఆధారాలని కాకినాడ పోలీసులు ఛేదించినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఇటీవల ఎమ్మెల్సీ అనంతబాబు సతీమణి రోజా ఒక కులపత్రానికి సంబంధించి తహసీల్దార్ కార్యాలయానికి లేఖ రాశారు. ఆ లేఖ రాసిన సమయంలో ఆ లేఖ రెవెన్యూ సిబ్బంది, కొంతమంది రెవెన్యూ సిబ్బంది కాసులకు కకృతుబడి వాళ్ళకి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు చేస్తున్న గల నుంచి ఆమె తప్పించుకునే ప్రయత్నాలు జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమెను అరెస్ట్ చేస్తారనే భయంతో ఏపీ హైకోర్టులో ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. బెయిల్ పిటిషన్ పై ఎల్లుండి విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పాత్రపై కూడా పోలీసులు కొంత కీలకమైన సాక్ష్యాధారాలు సేకరించినట్టు తెలుస్తా ఉంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ.